స్టాండప్ కమెడియన్ గా ప్రతిపక్ష నేత కడుపుబ్బా నవ్విస్తున్న వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ముందు కామెడీ షో. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వైఎస్ జగన్ ఓ కామెడీ షో పెట్టారు. బయటకు ప్రసారం కాలేదు గాని ఎన్నెన్ని జోకులు పేలాయో ఆ షోలో. ఫస్టే వేసిన జోక్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని వైఎస్ జగన్ పిలుపునివ్వడం. ఈయన గారు అసెంబ్లీకి వెళ్లరు గాని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని అనడమేంటో చోద్యం కాకపోతే ఇంకేమన్నారు? అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర పన్నుతోందట. బీసీవై పార్టీ సహా అధికార పక్షం కూడా అసెంబ్లీకి వెళ్లండయ్యా అని గొంతు చించుకుంటున్నది వినిపించడం లేదా ఈ జగన్ కి? ఇంకో కామెడీ ఏంటంటే ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారట. మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని చెప్పారట. కాస్తైనా సిగ్గుండాలి. నేనొస్తా, ప్రశ్నిస్తా, ఎందుకు మైక్ ఇవ్వరో చూస్తానంటూ చెప్పాల్సింది పోయి మీరెళ్ళండి, వెళ్లి ప్రశ్నించండి అని ఉచిత సలహాలు ఇచ్చారు. నిజానికి ప్రభుత్వ సూపర్ 6 పథకాలపై ప్రశ్నించాల్సింది చాలా ఉందని గుర్తు చేస్తోంది బీసీవై పార్టీ. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఇచ్చిన హామీలు గుప్పించారు, బాండ్లు పట్టుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారు. నిజంగానే వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనంలో వెళ్తున్నాయి. రైతులు పండిస్తున్న ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. చివరికి యూరియా కూడా దొరకని పరిస్థితి. ఇలాంటివి ఎన్నో ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది బీసీవై పార్టీ. కానీ అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించే అధికారం ఉండి కూడా మీరెళ్లి ప్రశ్నించండని ఉచిత సలహాలు ఇవ్వడం జగన్కే చెల్లింది. ఇప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు గనక అసెంబ్లీకి రావడం లేదని చెప్పుకుంటున్నారు. 20 నెలలుగా ఇదే ఆవు కథ చెబుతూ వస్తున్నారు కదా. పదే వింటున్న ఆ ఎమ్మెల్యేలకు విసుగు రావడం లేదా? చెప్పి జగన్ కైనా విసుగు రావడం లేదా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ప్రతిపక్ష హోదా ఇవ్వం అని అధికార పక్షం చాలా క్లియర్ గా చెప్పినప్పుడు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలి గాని ఇంకా అదే పాట అదే రాగం తీస్తూ కూర్చోవడం ఏంటి జగన్? పైగా ఏం చెబుతున్నారో తెలుసా ఈ జగన్? ప్రజా సమస్యలపై నాకంటే మీకే ఇంకా బాగా తెలుసు, మీరే ఇంకా సమర్థవంతంగా పోరాడతారు అని చెబుతున్నారు. అంటే తన వైఫల్యాన్ని ఇలా ఒప్పుకున్నారన్నమాట. అక్కడతో ఆపలేదు ఆయన కామెడీని. మరో 3 ఏళ్లు కళ్ళు మూసుకోవాలట. ప్రజల్లోకి వెళ్ళకపోయినా, ప్రజా సమస్యలపై గొంతెత్తకపోయినా అలా కళ్ళు మూసుకుంటే చాలు గెలిచేస్తాం అనే భ్రమలో ఉన్నారు వైఎస్ జగన్.